చక్రభ్రమణం. ఎటు చూసినా జనం, ఎవడిని చూసినా పరుగులు. ఎవడికి తీరిక లేదు పాపం, ఓపిక లేకపోయినా తప్పని పరుగు. డబ్బు చుట్టూ శలభాల్లా చక్రభ్రమణం. జీవితం ఎవడికి వేడుక కాదు, రణం. కూటి కోసం కోటి విద్యలు అనుకోవడం, ఉద్యోగం పురుష లక్షణం అన్నంత అబద్ధం. జనన మరణాలు మన చేతిలో లేవు అని పెదవి విరిస్తే శృతిమించిన వేదాంతం. జననం కోసం వివాహ వేదికల శుభాహ్వానం, జననం కోసం కాబోతున్న దంపత తతంగం, శోభనానికి హనీమూన్ వైభవం, కాపురానికి బహుమానాల సంరంభం. ఇవన్నీ డబ్బుచే, డబ్బుకై, డబ్బుతో ముడిపడి ఉండటం అనివార్యం. మరణించే ఆస్కారము ఇక లేదు, మరి ఎండిపోతే ఇంకిపోతే తప్ప. కార్పొరేట్ ఆసుపత్రుల నైపుణ్యం చచ్చినా చావనివ్వకుండా ఉంచే చాకచక్యం. కొత్త కొత్త రోగాలు కనిపెట్టబడ్డాయి, కొత్త కొత్త వైద్య విధానాలు పుట్టుకొచ్చాయి. బీమా కంపెనీల కొండంత అండతో బతికేయడం ఖాయం కృత్రిమ గుండెతో. మరో 1000 మెడికల్ కాలేజీలకు కొత్తగా అనుమతిచ్చింది ప్రభుత్వం. మరెన్నో బీమా పథకాలు మన కోసం రచించబడ్డాయి. హుర్రే, ఇదో సదవకాశం. రూపాయి విలువ పడిపోతే ఏం, బంగారం దుకాణాల నిండా జనం. మౌస్ మీద మీట నొక్కితే చాలు ఆన్లైన్ షాపింగ్ కోలాహలం. కొనుక్కోడానికి డబ్బులు లేకపోయినా కొనిపించడానికి అనంత తంత్రం. మనిషి మనిషిగా బతకడం అసమర్థత. మనిషి కాదు, వాడొక యంత్రం. ఎటు చూసినా జనం, జన ప్రభంజనం, ఘనం. ఎటు పోతున్నాం మనం అని ప్రశ్నించడం పాపం. చుట్టరికాలు, చుట్టపు చూపులు కేవలం తెలివైన వాడితో మహా తెలివైన వాడు చేసే వ్యాపారం. మనలో ఏ ఒక్కడైనా ఎదిగిపోవటం మన వల్ల అవుతుందా భరించడం? చదువులు, ఉద్యోగాలు బ్రతకడానికి కాదు, బతక నేర్చిన వాడిని బతికించడానికి, వాడి విలువ పెంచడానికి, అందలం ఎక్కించడానికి. చదువుతో పాటు నేర్పిస్తే సంస్కారం, వాడికి దక్కేది కేవలం తిరస్కారం అనే భయంతో విద్యారంగంలో పోటీ. అరమార్కు తేడా వస్తే విరాళాల లూటీ. కేవలం అంకెల మధ్య త్రిశంకు స్వర్గాలు, ఎవడికి వాడే నిర్మించుకోవడం పరిపాటి. ప్రభవించిన ప్రతివాడు వల్లిస్తాడు పరిభూతుడి ఆత్మకథ. ప్రణువిస్తే చాలు బోధిస్తాడు ప్రతి ఛానల్లో ఓ హరికథ. ప్రభవించిన ప్రతివాడు వల్లిస్తాడు పరిభూతుడి ఆత్మకథ. ప్రణుతిస్తే చాలు బోధిస్తాడు ప్రతి ఛానల్లో ఓ హరికథ. ఇన్ని దారుణాలు చేసి ప్రాణాలు తీసి కోట్లకు పడగలెత్తినవాడా, నీకు మేమెందుకయ్యా వెయ్యాలి ఓటు అని అడిగి చూడు, వాడిని గద్దెవైపు చూపిస్తాడు చెయ్యి. నాకన్నా పెద్ద దొంగ వాడంటాడు, అందరూ దొంగలే ప్రియమైన ప్రజలారా. నేనంత పెద్ద దొంగని కాను కాబట్టి నాకే వెయ్యాలి మీ విలువైన ఓటు అంటూ నీ చేతిలోనూ పెడతాడు నోటు. అందలం ఎక్కి ఫిరాయించిన ప్లేటు నీకు అర్థం అయ్యేసరికి అవుతుంది లేటు. మరో కొత్త పిచ్చోడొస్తాడు డిఫరెంట్గా, నీ మీదొట్టు నేను మాత్రం పతివ్రతనంటాడు. 3 సార్లు మోసపోయిన నువ్వు వాడి దృష్టిలో రాలిపోయిన పిచ్చి పువ్వు. నీ కొడుకుకి వేస్తున్నాడు వాడు ఎర, తన కొడుకుని అభ్యర్థిగా నిలబెట్టి. అవినీతిని చూసి ఎవడూ భయపడడు, తనకి అవకాశం రాలేదని వాడి ఆవేదన. నీతి నిజాయితీలు తమ బలమని, వైభవమని తలెత్తుకుని ధీమాగా తిరిగే నాదులు కరువయ్యారు. రాముడు మంచి బాలుడంటే చేతకాని వాడని జమ, సత్య హరిశ్చంద్రుడు వెర్రిబాగులోడని వీరి భ్రమ. భరిస్తూ పోతే బతుకు భారమై, భవిష్యత్ ఘోరమై, భావితరాలకు మనం వారసత్వంగా ఇచ్చేది భయమే. నేనొక్కడినే తప్పించుకుని సజావుగా బతికేయడం ప్రధాన కర్తవ్యం అనుకుంటే మనిషితనం కోల్పోయినట్లే. మనిషిని మనిషి పీక్కు తినడమే సృష్టి ధర్మంగా ప్రకటించబడే రోజు మరెంతో దూరంలో లేదు కాబోలు. ఆటవిక న్యాయమే సమాజ ధర్మంగా భాసిల్లే స్వాతంత్ర్యం ఇక విడ్డూరం కానేరదు. ఆహా, ఎంతటి దౌర్భాగ్యం! ఎటు చూసినా జనం, ఎవడిని చూసినా పరుగులు. ఒకరి నుంచి మరొకరు తప్పించుకోవటం కోసం, ఒకరినొకరు భక్షించడం కోసం, చావకుండా బతికుండటం కోసం భయంకరమైన పరుగు, భయంతో పరుగు.